హలో వెల్కమ్ బ్యాక్ టు చింటూ మింటూ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నా? నేనైతే మస్తున్నా, మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఏమి లేదండి, ఇటు ఈరోజు బ్లాక్ ఏంటంటే మన 3 days సెమినార్ కింద మన గవర్నమెంట్ వాళ్ళు పిఎం నేను చెప్తా దాన్ని ఒకసారి చూడ కింద మన ఇది ఒక 3 days ట్రెండ్ ఫేర్ ఫర్ పిఎం విశ్వకర్మ అంటే ప్రధానమంత్రి విశ్వకర్మ లబ్ధిదారుల కోసం 3 రోజుల వాణిజ్య ప్రదర్శన. దీనికోసం స్టాల్స్ అనేది ఏర్పాటైనాయండి. ఈ స్టాల్స్లో నాకు కూడా ఇప్పుడే తెలిసింది, దాన్ని నేను మీకు ముందర స్టాల్స్ అంటే ఏదైనా మన బట్టలు కానీ, గాజులు కానీ, పొట్టు పిల్లలు కానీ, మన చేతితో చేసిన వర్క్స్ ఏదైనా పెట్టుకోవచ్చు స్టాల్. నేను జస్ట్ చూడడానికి వచ్చిన నాకు తెలిసింది వెంటనే నేను కూడా చిన్న బిజినెస్ మనది బట్టల బిజినెస్ ఉంది కదా, దాన్ని ఇక్కడ స్టాల్ రూపంలో పెట్టినానండి. అట్లనే ఏమేమి స్టాల్స్ ఉన్నాయి అనేది ఎంత ఉన్నాయనేది మీకు ఒకసారి చూపిస్తా. చేసిన ఊలన్ వస్తువులన్నీ ఇవన్నీ చేతితో చేసినవి ఇక్కడ స్టాల్స్ రూపంలో ఒక్కొక్కటి కూడా. ఇక్కడ కూడా సార్ వాళ్ళు విజిట్ చేస్తున్నారు. చేతితో చేసినాయండి ఇవన్నీ, చేయితో చేస్తారు. ఇవన్నీ ప్రోడక్ట్స్ అంటే మన ఆర్గానిక్ ప్రోడక్ట్స్ టైప్ అండి. ఇవన్నీ ఆర్గానిక్ ఆయిల్, ఇవన్నీ ఆర్గానిక్ టైప్ అండి. ఇవన్నీ ఆర్గానిక్ ఐటమ్స్. ఇవన్నీ చూడండి, ఇవన్నీ ఆర్గానిక్ ఐటమ్స్ అండి. ఇవన్నీ మన హెల్త్కి సంబంధించినవి, మన హెయిర్కి సంబంధించినవి అన్నీ ఇక్కడ ఉంటాయండి. అంటే మనకి ఏదన్నా హెయిర్ కానీ, హెల్త్కి కానీ, ఫేస్కి కానీ, ఇట్లా ఫేస్కి కానీ మనకు అన్ని విధాలు మేడం అండి. ఈ మేడం ఇవన్నీ హెల్త్కి సంబంధించినవి చెప్పాక ఇవన్నీ ఆయుర్వేదిక్ సంబంధించిన ప్రోడక్ట్స్ అండి. మీకు ఏమైనా కావాలనుకున్నా అక్కడ స్క్రీన్ షాట్లో ఈ మేడం గారి నెంబర్ ఇస్తాను, మీరు మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ ఐటమ్స్ ఇవి కూడా అంతే ఆర్గానిక్ ఐటమ్స్. ఇవి కూడా ఆర్గానిక్ ఐటమ్స్ చూడండి. ప్రతి ఒక్కటి ఇవి దేనికి సంబంధించినాయి అక్క? ఆయుర్వేదిక్. ఇవన్నీ చేతితో చేసినాయండి. ఇవన్నీ చేతితో చేసినాయి. చిన్న స్టాల్ ఆల్రెడీ యూజ్ అయిపోయింది. ఇవన్నీ చేతితో చేసినాయండి. చూడండి, ఇవన్నీ పౌచ్, పెన్సిల్ పౌచ్ చిన్నపిల్లలకి, చిన్న బ్యాగ్స్. ఇవన్నీ చేతితో చేసినాయి. దాదాపుగా అన్నీ అయిపోయినాయి స్టాలు. నేను ఒక్కరోజే ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది. ఇవన్నీ చేతితో చేసినాయి. అక్క వాళ్ళది చిన్న స్టాల్ జరుగుతాయి. చేతితో చేసినాయి. ఇవి కూడా చేతితో చేసినాయి. ఇవన్నీ మర్గం రోడ్ బ్లౌజులు. గుడియా మర్చిపోయినావా నన్ను? గుడియా బ్యాంగిల్ బాక్స్ అండి. ఇట్లా మంచిగా చేయితో చేశారు వీటిని. ఈ అక్క చేశారు బ్యాంగిల్ బాక్స్. మనం గుడికి వెళ్ళేటప్పుడు పట్టుకోబోయాల్సిన బుట్ట. దీన్ని కూడా అక్క మంచిగా వైర్తో చేశారు. బాగా హెవీగా లేదు, లైట్ వెయిట్గా ఉంది. చూడండి, మంచిగా ఉంది, నీట్గా. అన్ని మన ఎక్కువ ఇది దేవుడి సామాన్లు పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది ఇవన్నీ బ్లౌజులు, డిజైన్ బ్లౌజులు. ఇవి కూడా మన చెక్కలతోటి తయారు చేసిన వస్తువులు. ఇవన్నీ మన స్టాల్లో దొరుకుతాయి. చూడండి ఒకసారి. ఇవన్నీ ఫ్లవర్ వాస్, పెన్నులు, ఫ్లవర్ వాస్, ప్లాస్టిక్ ఫ్లవర్స్ కానీ, ఒరిజినల్ ఫ్లవర్స్ కానీ పెట్టుకోవచ్చు వీటిలలో. చూడండి, ఇది మన చిన్నప్పుడు ఎక్కడికైనా పోతే మస్తు కొనుక్కునేది వీటిని. చాలా మంచిగా అక్క. ఇది మీదేనా స్టాల్? చూడండి, అక్క వాళ్ళదే స్టాల్ ఇది. ఒక డైలీ వేర్ శారీస్ కానీ, ఇక్కడ డ్రెస్సెస్ నాలానే చాలామంది స్టాల్ పెట్టారు. చూడండి, ఇక్కడ కూడా చిన్నపిల్లలు ఇవన్నీ ఫ్రాక్స్ టైప్స్ బ్లౌజులు, డిజైన్ బ్లౌజులు అవి. ఇదైతే మన స్టాల్లో చూడండి కలెక్షన్. మీకు చెప్దాం అనుకున్నా కానీ ఇప్పుడే కదా స్టార్ట్ బిజినెస్ అన్నట్టు చెప్పలేదు. మీ ఇంట్లో చిన్న స్మాల్ బిజినెస్ ఉందండి, దానికి సంబంధించిన డ్రెస్ అవసరమే. దగ్గర శారీస్ ఉన్నాయి, లెగిన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఓన్లీ ఇవి 3 పీస్ సెట్, 4 పీస్ సెట్, 5 పీస్ సెట్ డ్రెస్సులు అండి. చూడండి, ఇవన్నీ 3 పీస్ సెట్ ఐటమ్స్. అంటే ఓన్లీ టాప్ అనేదే కాదు కానీ ఇలా చున్నీ వస్తుంది అండ్ మళ్ళీ బాటమ్ వస్తుంది. 3 పీస్ సెట్ ఐటమ్ అండి. ఇవన్నీ 3 పీస్ సెట్ ఐటమ్. ఇవన్నీ నా స్టాల్. నా చిన్న ఫ్రెండ్స్
ఇవంతా స్టాల్ అంటామండి. ఈ స్టాల్ అంతా విజిట్ చేయండి ఒకసారి. ఇక్కడ మాకు లేడీస్ కావాల్సిన వస్తువులు అండి. టిక్లీస్ కానీ, పొట్టి పిల్లలు, లబ్బర్ బ్యాండ్స్ అందరూ. రేపు కూడా ఉంది కదా. శనివారం చూడు మంచిగా వచ్చిందా అని. ఏది పోతుందని కాదు కానీ జస్ట్ చూద్దాం అనేది మనకి ఏంటిది అనేది బయట ప్రపంచం అనేది కూడా తెలియాలి కదా. చూద్దాం గవర్నమెంట్ తరఫున మనకి ఏమన్నా ప్లస్ పాయింట్ అనేది చిన్న లోన్ కానీ ఏదైనా అంటే మనం బిజినెస్ ఎక్స్టెండ్ చేసుకోవడానికి కూడా మనకి ఛాన్స్ ఉంటుంది కదా. దానికోసం అనేది స్టాల్ ఓపెన్ చేస్తాం. ఇదే ఫస్ట్ టైం స్టాల్ ఓపెన్ చేయడం అంటే ఇక్కడ పెట్టాను కాబట్టి ఇంకెక్కడైనా పెట్టడానికి మనకు ధైర్యం కానీ సపోర్ట్ కానీ ఉంటుందేమో అని చిన్న ఆశ అంతేం లేదు. మన గవర్నమెంట్ తరపు నుంచి ఏదైనా చిన్న సపోర్ట్ వస్తుందేమో అన్న చిన్న ఆలోచనతో స్టాల్ అనేది పెట్టడం జరిగింది. అప్పటికప్పుడు 5 నిమిషాలు అనుకొని జస్ట్ చూసిపోదామని అనుకొని వచ్చి ఈ స్టాల్ అనేది పెట్టాను. చూద్దాం సేల్ అవుతుందని నాకు నమ్మకం లేదు, కానీ ఎక్స్పీరియన్స్ అనేది ఒకటి అవుతుంది. అంటే బయట స్టాల్ పెట్టు ఎట్లా మనం గెస్ట్లని కానీ కస్టమర్లను కానీ ఎట్లా రిసీవ్ చేసుకోవాలి, ఎట్లా మాట్లాడాలి అనేది చిన్న మనకు ఆలోచన అనేది ఏదైనా ఉంటుంది కాబట్టి స్టాల్ అనేది పెట్టడం ఏర్పడుతుంది. చూద్దాం మిగతా అప్డేట్ ఏదన్నా మళ్ళీ ఇంకా కొత్త అప్డేట్ ఏమైనా ఉంటే నీకు కంపల్సరీగా అప్డేట్ చేస్తాను. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. చూడండి ముందుగా మన ఛానల్ చూసుకున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. నాదేమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే మాత్రం సో సారీ. ఇంకా మీరు